ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 30 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. ఈ మందు మొక్కల మీద దేశ విదేశాల్లో కూడా పర్యటించడం జరిగింది. వీటి మీద 2 బుక్కులు రాశాను, చాలా ప్రాచుర్యం చెందినాయి. ఈరోజు మనము ఏ మందు మొక్కలు, ఆయుర్వేదిక్ మొక్కలు నొప్పులను తగ్గిస్తాయి. ఎలాంటి నొప్పులు? కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, భుజాల నొప్పులు, మెడ నొప్పి, స్పాండిలైటిస్, హెడేక్, మైగ్రేన్ హెడేక్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, వెర్రికోసిల్, ఇన్ని ప్రాబ్లమ్స్ అన్నమాట. అన్ని ప్రాబ్లమ్స్కు నేను ఒక ఆయిల్ తయారు చేసినాను. ఆయిల్ ఏమిటి, ఎలా తయారు చేయాలి, ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. ఏమేమి మొక్కలు ఉపయోగిస్తారు, ఎలా తయారు చేయాలనేది చూద్దాం అన్నమాట. ఇప్పుడు దీంట్లో మొదటి మొక్క, దీన్ని వావిలి అంటారు, వైటెక్స్ నిగండో అంటారు, నల్ల వావిలి అంటారు. దీని యొక్క పత్రాలను తీసుకోవాలి. అలాగే కలిశాకు, దీన్ని కలిశాకు అంటారు. దీన్ని వట్టకక వాలిబలిస్ అంటారు. ఇది యాస్క్లెపిడేసి కుటుంబానికి చెందింది. దీని యొక్క పత్రాలను తీసుకోవాలి. అలాగే దీన్ని నత్త మామిడి అంటారు, నత్త మామిడి లేక అడవి మామిడి అంటారు. దీని యొక్క బార్కుని తీసుకోవాలి, బెరడుని తీసుకోవాలి. నత్త మామిడి క్రటివ్ మ్యాగ్నా లేక కొమ్మిపెరా కార్డేటా అంటారు. కొమ్మిపెరా కార్డేటా బర్సరేసి అనే కుటుంబానికి చెందింది. దాని యొక్క బార్కుని తీసుకోవాలి. అలాగే ఈ పారిజాతము, నెక్టాంతిస్ ఆర్బోరిస్టిస్ అంటారు, ఓలియేసి అనే కుటుంబానికి చెందింది. దీని యొక్క పత్రాలను తీసుకోవాలి. అలాగే దీన్ని గొంజి అంటారు, గ్లైకోస్మిస్ పెంటాపిల్లా అంటారు, రూటేసి అనే కుటుంబానికి చెందింది. ఈ గొంజి యొక్క పత్రాలను తీసుకోవాలి. అలాగే దీన్ని సీతమ్మ జడలు అంటారు, కసీత పిలిపార్మిస్ అంటారు, లారేసి అనే కుటుంబానికి చెందింది. ఈ సీతమ్మ జడలను తీసుకోవాలి. దీనికి పత్రాలు ఉండవు, మొత్తం కాండం మాత్రమే ఉంటుంది. కాండం సన్నగా ఉంటుంది, దీన్ని తీసుకోవాలి. అలాగే బిల్లుడు, క్లోరోక్జైలన్ స్విటీనియా అంటారు, స్ప్లెండర్సియేసి అనే కుటుంబానికి చెందింది. దీని యొక్క పత్రాలను తీసుకోవాలి. అలాగే సోమి అంటారు, సొమిడా ఫ్యాబ్రిపుగా అంటారు, మీలియేసి అనే కుటుంబానికి చెందింది. దీని యొక్క పత్రాలను తీసుకోవాలి. ఇప్పుడు ఏమేమి తీసుకోవాలి ఒకసారి చెప్తాను చూడండి. వావిలి యొక్క పత్రాలను తీసుకోవాలి, కలిశాకు యొక్క పత్రాలను తీసుకోవాలి, నత్తమామిడి యొక్క బార్కుని తీసుకోవాలి, అలాగే పారిజాతము ఆకులను తీసుకోవాలి, గొంజి యొక్క పత్రాలను తీసుకోవాలి, సీతమ్మ జడల యొక్క కాండాన్ని తీసుకోవాలి, తర్వాత ఈ బిల్లుడి యొక్క పత్రాలను తీసుకోవాలి, అలాగే సోమి యొక్క పత్రాలను తీసుకోవాలి. వీటిని అన్నిటినీ ఏం చేయాలంటే సమపాళ్ళల్లో తీసుకొని ఒక 1/2 కేజీ అనుకోండి, 1/2 కేజీ పత్రాలు ఇవన్నీ కలిపి బాగా దంచుకోవాలి. దంచుకొని నువ్వుల నూనె 2 లీటర్లు తీసుకోవాలి. 2 లీటర్ల నువ్వుల నూనెను బాగా వేడి చేయాలి, చిన్నగా మరిగించాలి. మరిగించి ఈ 1/2 కేజీ పేస్ట్ చేసినటువంటి ఈ పత్రాల యొక్క మొత్తం మిశ్రమాన్ని దాంట్లో వేసి స్లోగా వేడి చేయాలన్నమాట, బాయిల్ చేయాలి. కలబెడుతూ బాయిల్ చేయాలి. అలా వేసినప్పుడు, ఫస్ట్లో వేసినప్పుడు ఈ మిశ్రమం అంతా లోపలికి వెళ్ళిపోతుంది. బాయిల్ అయ్యే కొద్దికి ఈ మిశ్రమం పైకి తేలుతూ ఉంటుంది. అలా 2 గంటలు 3 గంటల సేపు ప్రాసెస్ జరుగుతుంది. తర్వాత ఈ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు మనకి ఎట్ట తెలిసేదంటే, ఒక చుక్క నీళ్లు బాయిల్ అయినటువంటి దాంట్లో వేసి చిటపిట అనే శబ్దం వచ్చిందంటే ఆ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు. అంతేకాకుండా మనం వేసిన మిశ్రమం మొత్తము పైకి తేలిపోతుంది అన్నమాట. దాన్ని పక్కన తీసి పెట్టుకొని చల్లార్చాలి. చల్లార్చిన తర్వాత వడగట్టుకొని దాన్ని ఈ మిశ్రమాన్ని మన దాంట్లో కొద్దిగా కావాలంటే క్యాంపర్ వేసుకొని, కర్పూరం వేసుకొని మిశ్రమాన్ని తయారు చేసుకొని ఇలా తయారు చేసుకోవాలి. ఇలా ఈ బాటిల్లో తయారు చేసుకోవాలి. ఇదన్నమాట ఈ మిశ్రమం. ఇదే హెర్బల్ పెయిన్ ఆయిల్ అంటారు, హెర్బల్ పెయిన్ ఆయిల్. ఈ హెర్బల్ పెయిన్ ఆయిల్ చెప్పాను దేనికి ఉపయోగిస్తుందని చెప్పాను. కీళ్ళ నొప్పులు, నరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, భుజాల నొప్పులు, మెడ నొప్పి, స్పాండిలైటిస్, హెడేక్, మైగ్రేన్ హెడేక్, పెరాలసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, వెర్రికోసిల్ ఇన్నిటికి పనిచేస్తాయి. సపోజ్ మీకు
కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందనుకోండి, ఎక్కడైతే కీళ్ళు ఉన్నాయో అక్కడేసి బాగా రుద్దాలి. అలా తెల్లవారితో ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి, రోజుకు 3 సార్లు వేసి రుద్దుకోవాలి. అలాగే నరాలు ఉందనుకోండి, నరాలకేసి బాగా రుద్దాలి. నరాలు వీక్నెస్ ఉంటాయి, కొంతమందికి నరాలు నొప్పి ఉంటుంది, నరాలు తిమ్ముర్లు ఉంటాయి, మంటలు ఉంటాయి, వేసి రుద్దాలన్నమాట. వేసి రుద్దితే చాలు చెట్టు అయిపోతుంది అనమాట. అలాగే ఇప్పుడు స్పాండిలైటిస్ అనుకోండి, స్పాండిలైటిస్ ఇక్కడ వేసి నెక్కకు బాగా రుద్దినామంటే స్పాండిలైటిస్ తగ్గుతుంది. అలాగే L3, L4, L5, దీంతో బాధపడుతుంటారు, అలాంటి వాళ్ళు కూడా వేసి రుద్దినారంటే తగ్గిపోతుంది. ఇప్పుడు పెరాలసిస్ ఉన్నారు అనుకోండి, పెరాలసిస్ ఉన్నవాళ్ళు బాగా ఒక పక్క 2 పక్కల ఉండేవాళ్ళు బాగా ఈ ఆయిల్ వేసి బాగా రుద్దిని మర్దన చేసినారనుకోండి, పెరాలసిస్ కూడా తగ్గిపోతుంది. అలాగే మైగ్రేన్ హెడేక్ ఉండేవాళ్ళు ఈ కణతల్లోనూ ఈ నుదుటను బాగా రోజుకు 3 సార్లు 2 సార్లు వేసి ఇట్లా రుద్దాలన్నమాట. ఇట్లా రుద్దినారంటే మైగ్రేన్ హెడేక్ కూడా తగ్గిపోతుంది. అలాగే వెర్రికోసిల్ అంటే ఒక నరాలన్నీ బయట తేలిపోయి భలే నొప్పిగా ఉంటుంది, వాటి మీద వేసి రుద్దినామంటే వెర్రికోసిల్ కూడా పోతుంది, అంత బాగా పనిచేస్తుంది. నేను ఒకసారి విజయవాడకు పోయినాను, ఒక ఆమె వచ్చింది, సార్ అక్కడ ఒక సెమినార్ ఇచ్చాను, ఒక ఆమె వచ్చింది, సార్ మా అమ్మకు 3 నెలలు 4 నెలలు అయింది సార్, బెడ్ కంప్లీట్గా అన్ని హాస్పిటల్లో చూపించాను, కంప్లీట్గా పడుకోంది సార్ అట్లని చెప్పింది. సరే అమ్మా, ఒక బాటిల్ ఆయిల్ ఇచ్చాను, వచ్చి వాడండి, బాగా రుద్దండి, బాడీ మొత్తం వేసి రుద్దండి అని. నేను అక్కడే 1 వీక్ ఉన్నాను. 2 రోజులకి నా దగ్గరకు వచ్చింది, సార్ మా అమ్మ మూమెంట్ కూడా లేదు, అలాంటిది ఇప్పుడు కాళ్ళు చేతులు ఇట్లా షేక్ చేస్తూ ఉంది సార్, ఇట్లా కదిలిస్తూ ఉంది, ఎంత ఇంప్రూవ్మెంట్ సార్, 2 రోజులకి ఇంత ఉందని కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె జస్ట్ పడుకోవడము లేయడము జరుగుతుంది, అంటే ఏమీ లేని వాళ్ళు కూడా అంత రెస్పాన్స్ ఉంది. అలాగే మా స్టూడెంట్ ఒక అబ్బాయి, PhD స్టూడెంట్ ఒక అబ్బాయి, ఈ ఆయిల్ వాళ్ళ అవ్వకు ఇదనమాట పెరాలసిస్ వచ్చి పడుకోంది, పక్కంటి వాళ్ళు ఆ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళు నొప్పులు అన్నీ ఉన్నాయి ఆమెకు. ఈ ఆయిల్ ఎత్తుకొమ్మన్నాడు, ఒక వారం రోజులు వాడితే వాళ్ళ అట్లా లేయడం తిరగడం జరిగిందనమాట. పక్కింటి ఆయన అడిగాడు అనమాట, ఏం మీ అవ్వ మొన్నటి వరకు పడుకోనింది ఇప్పుడు తిరుగుతూ ఉంది ఏమిటి అంటే, ఈ మాదిరి మాకు మా సారు ఒక ఆయిల్ ఇచ్చారు, ఆయిల్ బాగా వేసి రుద్దుతూ ఉన్నాము ఇప్పుడు వారం రోజులుగా అన్నాడు. ఆయనకు ఒక ఆలోచన, ఆయనకు స్పాండిలైటిస్, సరే ఆయిల్ నాకు కొంచెంగా ఇస్తారా, నాకు స్పాండిలైటిస్ ఉంది అట్లా అని చెప్పి అడిగాడు అనమాట. సరే వాళ్ళు కొద్దిగా ఇస్తే 2 రోజులు 3 రోజులు రుద్దే కాడికి ఆయనకు చాలా రిలీఫ్ వచ్చింది. నాకు ఫోన్ చేశాడు, సార్ ఏమన్నా ఆయిల్ ఉంటే ఏమన్నా ఇస్తారని. సార్ నాయన మీకు చెప్పాను కదా, దాంట్లో మీరు తయారు చేసుకోండి, లేకపోతే మా స్టూడెంట్ అడుగుతూ ఉంటుంది ఆయన దగ్గర తీసుకోండి అని చెప్పాను. అంటే అంత బాగా పనిచేస్తుంది, ఎక్సలెంట్గా పనిచేస్తుంది, ఇది అన్ని విధాలుగా పనిచేస్తుంది. సపోజ్ మీరు మెట్ల మీద పోతూ ఉన్నారు, జారి పడిపోయినారు, తర్వాత ఇవన్నీ ఈ నరాలన్నీ వీక్ అయిపోయి పడిపోయినారనుకోండి, అలాంటప్పుడు ఈ ఆయిల్ వేసి రుద్దినారంటే చాలు ఎక్సలెంట్గా మీరు రిలీఫ్ వచ్చేస్తుంది. కొంతమందికి యాక్సిడెంట్ అవుతుంది, బోన్ ఇరిగిపోయి ఉంటాయి, కట్టు ఉంటారు, ఇంత లావు ఊదిపోయి ఉంటాయి ఈ పక్క ఆ పక్క, అలాంటి వారు కూడా ఈ ఆయిల్ వేసి రుద్దినారంటే అంత బాగా రిలీఫ్ మామూలు స్టేజ్కి వచ్చేస్తుంది, అంత బాగా ఊదడం కూడా స్వెల్లింగ్స్ కూడా తగ్గించేస్తుంది. ఇది అంత బాగా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. దీన్నే హెర్బల్ పెయిన్ ఆయిల్ అంటారు. ఈ పెయిన్ ఆయిల్కు అంత బాగా పనిచేస్తుంది, దీనికి తిరిగే లేదు. అన్ని విధాలుగా నేను చెప్పిన అన్ని విధాలుగా అన్నిటికీ పనిచేస్తాయి. దేనికి నరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, భుజాల నొప్పులు, మెడ నొప్పి, స్పాండిలైటిస్, హెడేక్, మైగ్రేన్ హెడేక్, పెరాలసిస్, లుంబుగు అంటే బ్యాక్ పెయిన్, L3, L4, తర్వాత సయాటికా అన్నిటికీ పనిచేస్తుంది. ఇది అన్నిటికీ పనిచేస్తుంది. సయాటికా అంటే 1 సైడ్ పెయిన్ అనమాట, దానికి కూడా వేసి రుద్దినారంటే ఇది తగ్గిపోతుంది. ఇది నేను రాసిన బుక్ అండి. ఈ బుక్ పేరు ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు. ఈ మందు మొక్కలు దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేమ్, శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, వాటి యొక్క లక్షణాలు ఎట్లా గుర్తించాలి, వాటి యొక్క లక్షణాలు, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు అంటే వేర్లు యొక్క ఉపయోగాలు, కాండం యొక్క ఉపయోగాలు, బెరడు యొక్క ఉపయోగాలు, పత్రాల యొక్క ఉపయోగాలు,
పూలు యొక్క ఉపయోగాలు, కాయల యొక్క ఉపయోగాలు, గింజల యొక్క ఉపయోగాలు, ప్రతి మొక్కకు ఆ విధంగా 2000 మొక్కలకు ఇవ్వబడడం జరిగింది. అలాగే 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి. మామూలు ఫోటోలు కాదు, కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి. చిన్న పిల్లవాడు, ఈ 2వ తరగతి 3వ తరగతి వాడు, ఇవేమి చదువుకొని లేడీస్, విలేజ్ నాటు వైద్యులు కూడా ఈ బుక్లోని ఫోటోలు చూసి ఈజీగా గుర్తుపట్టేస్తున్నాను. ఆ ఫోటోలను చూసి ఈ మొక్కలు మన పెరట్లో ఉంది, మన బావి దగ్గర ఉన్నాయి, మన వీధిలో ఉంది అని ఈజీగా గుర్తుపట్టేస్తున్నారు. అంత బాగా ఉపయోగపడే బుక్. ఈ బుక్ ఎక్కువగా విలేజ్ నాటు వైద్యులు, ఏమి చదువుకున్న లేడీసు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, బాటనీ డిపార్ట్మెంటు, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంటు, బయోటెక్నాలజీ డిపార్ట్మెంటు, ఇన్ని వాళ్ళు ఉపయోగిస్తున్నారు అన్నమాట. ఫార్మసీ డిపార్ట్మెంట్ ఎక్కువగా ఫార్మసీ వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఈ బుక్ అంత ఉపయోగపడుతుంది. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే లెక్క. ఇంత ఇన్ఫర్మేషన్ ఉండే బుక్ ఏ బుక్ లేదు. 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి, మామూలు డిజిటల్ ఫొటోస్ కాదు. ఈ ఫొటోస్ చూసినామంటే మనము దానికంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది చూడండి, ఇది బుక్లో ఎన్ని ఫొటోస్ ఉన్నాయో చూడండి, ఎలా ఉన్నాయో చూడండి. మనం ఈజీగా చూసి ఈ బుక్ ఇక్కడ ఉంది, ఆ ప్లాంట్ ఇక్కడ ఉంది, మనం ఈజీగా చూసి చెప్పేయచ్చు. ఇది మందారా, లేకపోతే ఇది ఏమిటి, ఏ మొక్కలు ఎట్లా ఉన్నాయి అని ఈజీగా చెప్పేయచ్చు. చూడండి, అంత బాగా పనిచేస్తుందండి ఈ బుక్. నెంబర్ 1గా పనిచేస్తుంది. ఈ బుక్ మన దగ్గర ఉంటే, నేను చెప్పాను కదా, ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క అని నేను చెప్పాను కదా. ఇది చూడండి, ఈ మొక్కలు చూడండి, ఈ మొక్కలు ఇంకా బాగా, ఇది గురివింద ఎలా ఉంటుంది, గురివింద లీఫ్, గురివింద పూరుటు, గురివింద కాయలు, ఆ విధంగా మొత్తం కలర్ డిజిటల్ ఫోటోస్. ఇది అంత బాగా ఉంటుందన్నమాట. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్.